హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అన్అకాడమీలో ప్రజెంట్ అయితే బెస్ట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. సో అన్అకాడమీలో మీరు కనుక ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 20% ఆఫర్ అనేది ఉంది. ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. May 19th లాస్ట్ డేట్ ఉంది. దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 months నుంచి 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో కనుక మీరు తీసుకున్నట్లయితే 20% మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన కోడ్ SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేయడం వల్ల మీకు ఈ 20% అయితే అప్లికేబుల్ అవుతుంది. చాలా మంచి అవకాశం, దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా దీనిలో నేను చాలా ఫ్రీ క్లాసెస్, ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాను. దానికోసం మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని SAT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఆ ఫ్రీ టెస్ట్లను కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద సో ఇప్పుడు ప్రజెంట్ మనకు రక్షక్ అనే నేమ్ తోటి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అంతకుముందు మనకు తెలంగాణ టాపిక్స్ పైన కూడా ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. సో మన కోడ్ యూజ్ చేసి మీరు దాంట్లో జాయిన్ కావడం వల్ల మీకు 20% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వాటిని చెక్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు నేను పెట్టేటువంటి టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కంపల్సరీ వాటిని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్లో ఈ క్వశ్చన్ పేపర్ అనే టైటిల్ తోటి మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆన్లైన్లోనే వాల్యుయేషన్ టీఎస్పీఎస్సీ యోచన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. మెయిన్స్ను ఎలా నిర్వహించాలనిపై ఫోకస్ పెట్టింది. ఈసారి ఎగ్జామ్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తుంది. మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా సో ఇప్పటి వరకు 142,000కు పైగా అప్లికేషన్స్ అంటే దరఖాస్తులు వచ్చినట్లే ఇక్కడైతే ఒక చూడవచ్చు మనం. అదేవిధంగా ఈ నెలాఖరు వరకు ఈ అప్లికేషన్ గడువు ఉంది. ఆ తర్వాత 2 నెలల్లో ప్రిలిమ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో గతంలో మాదిరిగానే ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు. సో అయితే మెయిన్స్ ఇక్కడ కీలకం కావడంతో ఆ పరీక్షపై టీఎస్పీఎస్సీ అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సాధించారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అదేవిధంగా పేపర్ లీక్ కాకుండా గతంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ను ప్రింట్ చేసి ఇవ్వగా ఈసారి ఆ విధానానికి స్వస్తి పలకాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించున్నటువంటి మెయిన్స్లో ఈ క్వశ్చన్ పేపర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. సో ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్కు ఎంపికయ్యేటువంటి 25,000 మందే కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. ముందుగానే అభ్యర్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఏర్పాటు చేసి సీట్లు కేటాయిస్తారు. ఎవరికి అలాట్ చేసినటువంటి సీట్లో వారు కూర్చుంటేనే ఆ సిస్టమ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేస్తారు. సో అభ్యర్థులు సిస్టంలో క్వశ్చన్ పేపర్ చూస్తూ ఆన్సర్లు రాయవలసి ఉంటుంది. సో దీని ద్వారా పేపర్ బయటికి రాదు, క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఉంటుందంటూ అధికారులు అంటున్నారు. సో ప్రస్తుతం రైల్వే పోస్టుల భర్తీ విధానం ఈ విధానంలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సో మరోవైపు ఆన్సర్ షీట్లు వాల్యుయేషన్ కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. సో ఒక్కో ఆన్సర్ షీట్ను 2 ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయించాలని యోచిస్తున్నట్లు మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల వెలువ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 17,000 పోస్టులకు 9 లక్షల దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇచ్చారు. సో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా పోలీస్ శాఖలో మనకు SI కానిస్టేబుల్ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్, ఫైర్, జైళ్ల శాఖలో కూడా కొన్ని వాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి మొత్తం 17,000 పోస్టులకైతే మనకి నోటిఫికేషన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మనకు మంగళవారం నాటికి దాదాపుగా 7.5 లక్షల దరఖాస్తులు అప్లోడ్ అయినట్లు చెప్పడం జరిగింది. సో దానిలో 4.5 lakhs మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అంటే 4.5 lakhs మెంబర్స్ ఇంకొక డబుల్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం మెంబర్స్ కనుక చూసినట్లయితే 4,50,000 మంది ఉన్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టులో వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. మన నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీని గురించి అయితే చూడడం జరిగింది. సో దరఖాస్తులు మొత్తం 9 లక్షలకు చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలి అంటే ఇక్కడ కలెక్టరేట్ ఎదుటగా బీజేవైఎం ఆందోళన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. సో 2 daysలో మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ టైం అయితే అయిపోతుంది. సో ఏదైతే ఈ ఇంకొక 2 సంవత్సరాలు పెంచాలనేటువంటి నిరుద్యోగులు దానికి సంబంధించి ఎక్కువగా సో ప్రభుత్వ కలెక్టరేట్
కార్యాలయాలు కావచ్చు, ఇంక ఇతరత్ర ప్రభుత్వ అధికారులను కలిసి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నట్టు నిన్నటి పేపర్లో చూసాం. ఈ రోజు కూడా మనకు బీజేఎం కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాల వ్యయ పరిమితి పెంచాలని సో నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. మరి జస్ట్ 2 days మాత్రమే టైం ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. వ్యయ పరిమితి ఇంకో 2 సంవత్సరాలు పెంచుతుందా లేదా అనేది చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అంటే ఇక్కడ చూడవచ్చు. 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నిర్వహణ ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాలు అంటే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉచిత శిక్షణ ఇవ్వాలంటూ ఇంటర్ విద్యా అధికారులు నిర్ణయించారు. సో గురువారం ఇంటర్ వార్షిక పరీక్షల ముగియడంతో 1-2 రోజుల్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తారు. సో రాష్ట్రంలోని 20 కాలేజీలను ఇందుకోసం ఎంపిక చేసి ఒక్కొక్క కాలేజీలో 100 మంది చొప్పున దాదాపుగా 2000 మందికి ఈ కోచింగ్ ఇవ్వనట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదివినటువంటి విద్యార్థులకు ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తారని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. నిన్నటితో మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి కనుక సో వాటిలో సో ఈ ఇంటర్మీడియట్ ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరికైతే అయిపోయినటువంటి అభ్యర్థులకు ఈ కోచింగ్ ఇవ్వాలని చెప్పి చూసినట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించి ఇక్కడ దేహదారుణ పరీక్షలు కావచ్చు, మోడల్ ప్రశ్నలు అభ్యాసనం కావచ్చు, సిలబస్ బోధన అందిస్తారు. పోలీసు ఉద్యోగాలతో పాటు ఇంకా సిఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, పలు యూనిఫామ్ ఉద్యోగాలకు కూడా ఈ శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మరొక నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో ఇంటర్ డిగ్రీ అర్హతతో 739 పోస్టులు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నుండి అదేవిధంగా ఇండియన్ నేషనల్ అకాడమీ ఎన్ఏ కోర్సుల్లో ప్రవేశానికి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో మొత్తం 739 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు ఎన్డీఏ విభాగంలో 370 పోస్టులు, ఎన్ఏ విభాగంలో 30 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఇవి. ఇది ఈ 370 + 30 సో అంటే 400 పోస్టులకు ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022కు సంబంధించి యూపీఎస్సీ కూడా ప్రకటన జారీ చేసింది. దీనిలో 339 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మనం పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడమంటున్నారు. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకి 2 నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నుంచి అదేవిధంగా ఎన్ఏ నుంచి ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు. ఇవి 400 వేకెన్సీస్ ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. అండ్ ఇది వచ్చేసి 339 వేకెన్సీస్ వచ్చేసి డిగ్రీ తోటి అప్లై చేసుకోవచ్చు. June 7th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో నిన్న మనకు మరొక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిటీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి పురుష మహిళా అభ్యర్థులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 835 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ 3 నోటిఫికేషన్స్ మనకు నిన్న ఒకటి, ఈ రోజు 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు కనుక కంపల్సరీ వీటికి అప్లై చేయండి. యూపీఎస్సీ నుంచి కావచ్చు, ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్కు జస్ట్ 100 రూపీస్తో మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంబంధించి మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి. లేదు దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఇంక ఇతర విషయాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీడియో అందించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 5571 హెచ్ఎం పిఎస్హెచ్ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులను 10,000కు పెంచుతున్నట్లు గతంలో మనకు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇప్పటివరకు 4,429 హెచ్ఎం పోస్టులు ఉండగా ఇంకా ఏదైతే 5,571 హెచ్ఎం పోస్టులకు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సో వాటిని ప్రభుత్వం ఆమోదించి ఆర్థిక శాఖకు పంపింది. ఇందుకోసం సంబంధించినటువంటి ఫైల్ను ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతకం చేసినట్లు సో పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కమలాకర్రావు తెలిపారు. సో వారం రోజుల్లో ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మన హెచ్ఎం పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ 4 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు వీటి తీసుకోవచ్చు. 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ కూడా ఉంది. మీకు అక్కడ శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాతనే తీసుకోండి. ఇంకా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ మనకు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ తోటి మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించా. మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వాటిని పర్చేస్ చేయండి. ఇంకా అవే కాకుండా
టెట్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మనకు అక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. వాటిని చెక్ చేసిన తర్వాత తీసుకోండి. సో 200 రూపీస్ అనేది పెట్టాం. చాలా మంచి క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే దానిలో తీసుకోవడం జరిగింది. మంచి ఫ్యాకల్టీ తోటి అయితే టెట్ మోడల్ పేపర్ చేయించాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇంక ముందు టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ అని చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాల్లో మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ట్రాన్స్జెండర్స్ల వినతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్ర పోలీస్ నియామకాల్లో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని ట్రాన్స్జెండర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ట్రాన్స్జెండర్ సంఘం తరపున తెలంగాణ డీజీపీ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. సో అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ నియామకాల్లో తమకు అవకాశం కల్పించాలన్నారు. అప్లికేషన్ ప్రక్రియలో స్త్రీ పురుషులు అని పేర్కొన్నారు, కానీ ట్రాన్స్జెండర్స్ను అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. సో ఇప్పటికే వయోపరిమితి పెంచాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ట్రాన్స్జెండర్ విజ్ఞప్తులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అంటే ఇక్కడ ఒక మనం అప్డేట్ దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1కు 1,45,000 దరఖాస్తులు అంటూ మనం ఇంతకుముందు చూసాం. సో 1,45,000 దరఖాస్తులు వచ్చినట్టు చూడవచ్చు. అయితే గ్రూప్స్ అభ్యర్థుల కోసం టీశాట్ ప్రత్యేక కార్యక్రమం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. నేడు ఐఏఎస్ అధికారి అయినటువంటి బుర్రా వెంకటేశంతో లైవ్ అంటూ చూడవచ్చు. సో గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇంక ఇతర గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యేవారు ఈరోజు టీశాట్కి సంబంధించినటువంటి యాప్లో ఈ ఇంటర్వ్యూ అయితే ఉంది. మనకు ఐఏఎస్ అధికారి అయినటువంటి వెంకటేశం తోటి. సో 100% వీటిని చూడండి. ఇటువంటివి చాలా యూస్ఫుల్ ఉంటాయి మనకు ప్రిపరేషన్కి సంబంధించి, మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటిది. ఓకేనా, దీనికి సంబంధించి మీరు సో ఈరోజు టీశాట్ యాప్ని అయితే మీరు సందర్శించండి, మీకు పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ తొలిసారిగా మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ముందుగా జోనల్, మల్టీ జోనల్ ప్రకారం కేటాయింపు జూన్ మొదటి వారంలో బదిలీలకు కసరత్తు అంటే ఇక్కడ చూడవచ్చు. పోస్టుల వివరాలు ఇచ్చారు, పనిచేస్తున్నటువంటి వివరాలు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారని కూడా చూడవచ్చు. సో రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. సో వీరి నియామకం తర్వాత మొదటిసారిగా ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ బదిలీ చేయడం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 2011 మోడల్ స్కూల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా 2013, 2011, 2014 వరకు ఈ నియామకాలు అయితే కొనసాగాయి. ఇంతకాలం వరకు వారు ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో అదే స్థానంలో కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీటిని 2019 సర్వీస్ రూల్స్ అమలు చేసింది. సో తమకు బదిలీలు చేయాలంటూ ఉద్యోగులు కొంతకాలంగా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో సర్కారు బదిలీలకు పచ్చ జెండా ఊపిందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు టీచర్ బదిలీలకు సంబంధించి. ఇక నెక్స్ట్ సిలబస్పై కసరత్తు అంటూ చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ పరీక్షల తీరు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీకి కసరత్తు ముమ్మరంగా జరుగుతుంది. 3,000కు పైగా వైద్య పోస్టులు, మిగతా పోస్టులకు సో కేటగిరీల వారీగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. సో వీటికి సిలబస్పై సో ప్రభుత్వం దృష్టి సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ సిలబస్ పైన అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.